అసలుకి ఎవరు నువ్వు? 2 రోజులుగా నేను గమనిస్తున్నా. నీలో నువ్వు కుంగి కృషించిపోతున్నావు. అసలు నీలా నువ్వు ఉండడం లేదు. ఏమి చేయమంటావు? నా జీవితం మొత్తం బాధలే, నా జీవితం మొత్తం కష్టాలే. అవి లేకుండా మనిషి జీవించగలుగుతాడా? సరే సరే, ఆగండి, ఒక్క నిమిషం. ఇంకేమైనా చెప్పాలా? ఏమిటి? కింద పడితే లేపావు, అన్ని బాధలు అడిగావు, కానీ నీ వాటికి నువ్వు అలా వెళ్ళిపోతున్నావు. ఆగండి ఆగండి, సమాధానం చెప్పకుండా అలా మౌనంగా వెళ్ళిపోతారేంటి? రేపు ఇదే చోట ఇదే సమయానికి నువ్వు చనిపోబోతున్నావు. నీకు తెలుసా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను చనిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? నీకు నమ్మకం లేకపోతే రేపు ఇదే చోట ఇదే సమయానికి నువ్వు బ్రతికుంటే రా, అప్పుడు మాట్లాడు. అలా అంటాడేంటి? నేను చనిపోతానని? నేనెందుకు చనిపోతానబ్బా? నేను చనిపోవడం ఏంటి? నువ్వు చెప్పిందల్లా అబద్ధం, మోసం. నేను చనిపోతాను ఈ పాటికి అని చెప్పావు. ఏడి? ఇంకా బతికే ఉన్నానుగా. నువ్వు ఎప్పుడు చనిపోతావో నాకేం తెలుసు? నువ్వు ఎప్పుడు చనిపోతావో తెలియడానికి నేనేమన్నా దేవుణ్ణా? నువ్వేగా ఈ పాటికి నేను అలా చనిపోతానని అబద్ధం చెప్పావు. సరే సరే, నేను చెప్పింది అబద్ధమే, కానీ ఈ ఒక్కరోజు నువ్వు ఎలా బతికావో ఒక్కసారి నాకు వివరించు. నేను ఎలా బతికానని అడుగుతున్నావా? ఒకళ్ళ దగ్గర అప్పు చేశాను, సంవత్సరం నుండి అస్సలు కట్టలేదు. అతను ఎన్నిసార్లు అడిగినా ఎలాగూ చనిపోతున్నాను గనక నాకు చెడ్డ పేరు రావటం ఎందుకని నా దగ్గర ఉన్న వస్తువులు అమ్మేసి మరీ అతని అప్పు అతనికి తీర్చేశాను. సరే, మంచి ఆలోచనే. అది కాక ఇంకేం చేశావు? కానీ ఎలాగూ చనిపోతున్నాను గనక ఈ ఒక్కరోజు సంతోషంగా కలిసిమెలిసి ఉన్నాను. అవునా? నిజమా? ఇప్పుడు నీకేమనిపిస్తుంది? ఈ ఒక్కరోజు బ్రతికినట్టే. ప్రతిరోజు జీవితాంతం బతకాలనుంది.
నా దగ్గరికి వచ్చి నువ్వు అడిగిన ప్రశ్నకి ఈరోజు ఇక్కడ నీకు సమాధానం దొరికిందా? నీలోని ఈ మార్పు రావడానికి నేను నీకు అబద్ధం చెప్పాను. నీలాగే ఇలాగే ఎంతోమంది ఆలోచిస్తుంటారు, కానీ అనవసరమైన విషయాలను ఆలోచిస్తూ అసలైన జీవితాన్ని జీవించకుండా అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ వాళ్ళ విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. ఎందుకు ఈ మనుషులు ఇలా ఆలోచిస్తున్నారంటే, మనం ఏదో సాధించాలని, ఒకరిని తొక్కి బ్రతికేయాలని అనే గర్వంలో బ్రతికేస్తుంటారు. కానీ ఎప్పుడైతే చావు అనే నిజాన్ని గ్రహిస్తారో అప్పుడు తను సాధించిన సంపద ఏది తన సొంతం కాదని అసలైన వాస్తవానికి తెలుసుకుంటారు. ఇలాంటి ఎన్నో మంచి విషయాలు మన భగవద్గీతలో ఉన్నాయి. ఒకరోజు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఒక మాట చెప్పాడు. అదేంటో తెలుసా? గోడ పైన ఒక అక్షరాన్ని రాయమని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. అది ఎలా ఉండాలంటే, ఆ అక్షరాన్ని చూస్తే సంతోషం కలగాలి, అలాగే బాధ కూడా కలగాలని. చివరికి అర్జునుడు గోడ మీద ఏ అక్షరం రాశాడో తెలుసా? ఇంతకీ అర్జునుడు ఏం రాశాడు? అసలు అర్జునుడు ఏం రాశాడంటే, ఈ సమయం అంతమవుతుంది అని. ఎందుకంటే ఈరోజు ఉన్న మనుషులు కష్టం వస్తే కష్టమే ఉందని, అలాగే సుఖం వస్తే సుఖం, నాకు కష్టాలే రావని భ్రమలో బ్రతికేస్తుంటారు. కానీ ఎవరైతే కష్టం మరియు సుఖం రెండు గ్రహించి బ్రతుకుతారో అలాంటి మనుషులు ఈ రోజుల్లో సుఖంగా బ్రతుకుతున్నారు. చివరగా ఒక్క మాట, చావు అనేది ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణంలో అయినా రావచ్చు. నువ్వు సంపాదించిన సంపద అంతా నీతో రాదని తెలుసుకో. ఉన్నంతలో బ్రతుకు, నచ్చినట్టు జీవించు, నిన్ను నమ్మిన వారిని మోసం చేయకుండా బ్రతుకు. ఎందుకంటే ఇది మార్చుకోవడానికి, మళ్ళీ మళ్ళీ తిరిగి రాయడానికి ఇదేమీ కథ కాదు, జీవితం. ఒక్కసారి చేయి జారిన తర్వాత తిరిగి నువ్వు మళ్ళీ సంపాదించుకోలేవనే వాస్తవాన్ని నువ్వు తెలుసుకో. ఏం చెప్పాడు అతను? ఇది కదా అసలైన వాస్తవమైన జీవితం. ఇప్పుడు నిజంగా నిజమైన జీవితాన్ని ప్రారంభించాలి.